Hey guys, welcome back to Pramod's Playbook. So LSU versus GT match, double header Saturday, 3:30 match Lucknowలో. సో బోత్ టీమ్స్ ఇద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. బోత్ ఆర్ రిలేటివ్లీ న్యూ టీమ్స్. కానీ జీటీ అండ్ ఎల్ఎస్సి ఆప్షన్ అయ్యాక కొంచెం టీమ్స్ వీక్గా ఉన్నాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా చూస్తుంటే వాళ్ళిద్దరూ అసలు ఎక్స్ట్రీమ్లీ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. అసలు అనుకున్న దానికన్నా చాలా చాలా బాగా చేస్తున్నారు. సో చూద్దాం, అసలు ఇట్స్ గాన్ బి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. ఇద్దరు టీమ్స్ నీ ఓడించడం చాలా కష్టంగా ఉంది. సో ఎవరు గెలుస్తారో చూద్దాం. సో లెట్స్ గో. ఫస్ట్ ఎల్ఎస్సి దగ్గరికి వద్దాం. అసలు ఓపెనింగ్ కూడా సెట్ అయిపోయింది. మార్క్రమ్ ఫామ్కి వచ్చాడు. మార్చ్ మనకి ఎప్పటి నుంచో తెలిసిందే, ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాడు ఐపీఎల్లో, అట్లీస్ట్ బ్యాటింగ్ పరంగా. మార్క్రమ్ 2022లో ఎస్ఆర్హెచ్కి చాలా బాగా చేశాడు, కానీ దాని తర్వాత లాస్ట్ 2 years సరిగ్గా పర్ఫామ్ చేయలే. ఇప్పుడు మళ్ళీ చూస్తుంటే ఈస్ పర్ఫార్మింగ్ రియల్లీ వెల్ ఫర్ ఎల్ఎస్సి. మార్క్రమ్ ఫామ్లోకి రావడం ఇస్ రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్క్రమ్ ఎంత క్లాస్ ప్లేయరో మనకు తెలుసు. సో మార్క్రమ్ లాంటి ప్లేయర్ మన టీంలోని ఓపెనింగ్ చేస్తూ రన్ స్కోర్ చేస్తుంటే ఇట్స్ కాన్ బి రియల్లీ హెల్ప్ఫుల్. సో అలా పరంగా మార్క్రమ్ అండ్ మార్ష్ ఇట్స్ గ్రేట్ ఓపెనింగ్ పేర్. ఇద్దరు చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్స్. ఇద్దరు యూజువల్లీ వాళ్ళ కంట్రీస్కి మిడిల్ ఆర్డర్లో ఆడతారు. సో ఆ అగ్రెసివ్ ఇంటెంట్ అన్నది ఉంటుంది. సో దానివల్ల మార్ష్ అండ్ మార్క్రమ్ ఓపెనింగ్, వన్ డౌన్లో పూరన్. ఇంకా పూరన్ గురించి ఏం చెప్తాం, ఇప్పుడు దాకా ఈఆర్ ఐపీఎల్లో ద బెస్ట్ బ్యాట్స్మెన్, వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ ఇప్పుడు. సో అక్కడే అర్థమవుతుంది హౌ మచ్ పూరన్ ఎస్ గ్రేట్, హౌ మచ్ ఇంపాక్ట్ఫుల్ హీ ఇస్. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, 80 runs ఎంతో చాలా ఫాస్ట్ కొట్టాడు. 30 balls ఎంతో 80 runs అలా కొట్టాడు. సో పూరన్ ఏ టీంలో ఉన్నా ద టీమ్ ఇస్ లుకింగ్ రియల్లీ స్ట్రాంగ్. ఓన్లీ పూరన్ నుండి మిగతా టీం అంతా కొంచెం వీక్గా ఉన్న పూరన్ క్యాన్ సింగిల్ హ్యాండెడ్లీ విన్ యూ మ్యాచెస్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటుంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిషబ్ పంత్ 27 crores ఇచ్చారు. కెప్టెన్, వికెట్ కీపింగ్ చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్ పరంగా ఇట్ డిడెంట్ లుక్ లైక్ హీ స్టిల్ బ్యాక్. ఇంకా ఇండియన్ వైట్ బాల్ సెటప్ నుంచి బయటకు వచ్చేసాడు. దాని తర్వాత చాలా డేస్ కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇట్ ఫీల్స్ లైక్ సమ్హౌ స్టిల్ రిషబ్ ఇస్ ల్యాకింగ్. బ్యాటింగ్లో ఉన్న ఒకే ఒక ఇష్యూ చూసుకుంటే రిషబ్ పంత్ అని చెప్పొచ్చు. కానీ క్యాప్టెన్సీ పరంగా ఈస్ డూయింగ్ హిస్ జాబ్. మ్యాచెస్ విన్ అవుతున్నారు ఎల్ఎస్జీ అంటే సమ్హౌ క్యాప్టెన్సీ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది. సో రిషబ్ పంత్ ఇస్ డూయింగ్ హిస్ జాబ్. 27 crores అంత జస్టిస్ చేయకపోయినా అట్లీస్ట్ ఈస్ డూయింగ్ వాట్ ఈస్ మెంట్ టు డూ. నెక్స్ట్ బదోని కూడా ఇప్పటిదాకా అంత ఛాన్సెస్ ఏం రాలేదు, అంత డీప్ బ్యాటింగ్ మ్యాచెస్ ఏం అవ్వలే కాబట్టి. కానీ మనకు తెలుసు బదోని హౌ గ్రేట్ హీస్ అని. తనకి మంచిగా ప్లాట్ఫామ్స్ ఇచ్చేస్తే హీ కెన్ ఫినిష్ ఆఫ్ మ్యాచెస్ రియలీ వెల్ యాజ్ వెల్. నెక్స్ట్ సమద్ ఇస్ ఆల్సో డూయింగ్ రియలీ గ్రేట్. ఇప్పుడు సమద్ మనం చూసుకుంటుంటే ఎస్ఆర్హెచ్లో 9 years ఉన్నా కూడా కొంచెం ఎప్పుడు బ్రేక్అవుట్ సీజన్ రాలేదు, కానీ ఇట్స్ లుకింగ్ లైక్ దిస్ ఇయర్ మైట్ బి సమద్ బ్రేక్అవుట్ సీజన్ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ శార్దూల్ అని, ఆకాశ్దీప్, ఆవేష్ ఖాన్, 3 pacers. ముగ్గురు ముగ్గురు ఆకాశ్దీప్ కాకపోయినా అట్లీస్ట్ ఆవేష్ అండ్ శార్దూల్ ఇప్పటిదాకా ఎల్ఎస్సీకి మ్యాచెస్ విన్ చేయించారు. శార్దూల్ అయితే ఒక పాయింట్లో పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా. అండ్ ఆవేష్ ఖాన్ మనకు తెలిసిందే, T20sలో ఐపీఎల్లో ఎస్పెషలీ హీ ఆల్వేస్ డస్ వెల్. నెక్స్ట్ ఆకాశ్దీప్ కూడా ఇండియన్ సెటప్లో ఉంటాడు, టెస్ట్ టీంలో మెయిన్గా ఉంటుంటాడు. అండ్ మనకు తెలిసిందే స్వింగ్ లాంటి స్వింగ్ ఉంటే మాత్రం ఆకాశ్దీప్ కెన్ బి ఆల్సో రియలీ హెల్ప్ఫుల్. అలా చూసుకుంటే నెక్స్ట్ స్పిన్నర్స్కి వచ్చేటప్పటికి ద ఫైండ్ ఆఫ్ ద సీజన్, నిజం చెప్పాలంటే హీ మైట్ బి ద ఎమర్జింగ్ ప్లేయర్, దిగ్విజయ్ సింగ్. ఎల్ఎస్సి స్టార్టింగ్లో మ్యాచెస్లో ఆడతాడు, కొంచెం సునీల్ నారాయణ్ లాగా ఉంటుంది సేమ్ యాక్షన్ అన్నీ కూడా. సో దిగ్విజయ్ సింగ్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. అండ్ అనదర్ బిష్నాయ్, ఇండియాలోని టాప్ 5 స్పిన్నర్స్ అని చెప్పొచ్చు ఇండియన్ స్పిన్నర్స్లో చూసుకుంటుంటే. సో ఆ పరంగా స్పిన్ ఇస్ లుకింగ్ రియలీ స్ట్రాంగ్ యాజ్ వెల్. తర్వాత బెంచ్లో మరిమన్ సిద్ధాంత్ లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో స్పిన్ పరంగా ఎల్ఎస్జీ ఈస్ లుకింగ్ టూ గుడ్. దే హ్యావ్ 2 good spinners, 8 overs స్పిన్ సెట్ అయింది. తర్వాత 3 pacers ఉన్నారు హూ ఆర్ ఆల్ ఇండియన్ క్యాప్డ్ ప్లేయర్స్. సో అలా కూడా బౌలింగ్ బాగుంది. బ్యాటింగ్ పరంగా అయితే దట్స్ దేర్ స్ట్రెంగ్త్, ద బెస్ట్ బ్యాటింగ్ లైనప్ ఇన్ ద టోర్నమెంట్ అని చెప్తాను నేనైతే.
పంత్ తప్ప ఆల్మోస్ట్ అందరూ మ్యాచ్ విన్నర్సే. పంత్ కూడా మ్యాచ్ విన్నరే కానీ ఇప్పటిదాకా ఫామ్లోకి అయితే రాలేదు. మేబీ ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చి ఈ మ్యాచ్లో ఫామ్లోకి వస్తే మాత్రం ఎల్ఎస్జి బ్యాటింగ్ ఇట్ లుక్స్ లైక్ ఎస్ఆర్హెచ్ కాదు ఎల్ఎస్జి కొట్టిలో ఉంది 300. అలా చూసుకుంటుంటే మార్ష్ పూరన్ ఇద్దరు సెంచరీలు కొడితే 300 పెద్ద కష్టమేం కాదు వాళ్ళకి కొట్టడం. అది ఎల్ఎస్జి పరంగా. నెక్స్ట్ జీటీకి వద్దాం. జీటీకి వచ్చేటప్పటికి జీటీ ప్లేయింగ్ 11 చాలా ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఏంటి వాషింగ్టన్ సుందర్ మంచిగా 40 ఎంతో కొట్టాడు ఎస్ఆర్హెచ్లో. నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో షారుఖ్ ఖాన్ వచ్చాడు నెంబర్ 4. సో ఆశీష్ నెహ్రా ఎవరు ఆశీష్ నెహ్రా ఏం చేస్తాడో చెప్పలేం. కానీ సమ్హౌ ఇట్ ఆల్వేస్ ఎండ్స్ అప్ వర్కింగ్. లాస్ట్ మ్యాచ్ జీటీ విన్ అయింది. అండ్ దేర్ ఆన్ ఏ గ్రేట్ విన్ స్ట్రీక్ సేమ్ లైక్ ఎల్ఎస్జి. బ్యాటింగ్ పరంగా సాయి సుదర్శన్, బట్లర్, గిల్ ముగ్గురు దే ఆల్ ఆర్ మ్యాచ్ విన్నర్స్. దే ఆల్ ఆర్ క్వాలిటీ ఐపీఎల్. బట్లర్ ఇస్ ఐపీఎల్ లెజెండ్. గిల్ అండ్ సాయి సుదర్శన్ ఆర్ లైక్ అప్కమింగ్ ఇండియన్ ప్లేయర్స్. సో గిల్ అయితే ఆల్రెడీ ఈజ్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సెటప్. సాయి సుదర్శన్ ఐఎమ్ షూర్ తను కూడా ఇండియన్లోని వన్ ఆఫ్ ద మెయిన్ బ్యాట్స్మెన్స్ అవుతాడని. నెక్స్ట్ మిడిల్ ఆర్డర్ చెప్పేటప్పటికి మిడిల్ ఆర్డర్ ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది జీటీ, కానీ ఇట్ స్టిల్ ఎండ్స్ అప్ వర్కింగ్. లాస్ట్ మ్యాచ్ పరంగా చూసుకుంటే రూదర్ ఫోర్డ్, షారుఖ్ ఖాన్, టెవాటియా, అర్షద్ ఖాన్ ఆడారు. మిడిల్ ఆర్డర్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ కనిపించట్లేదు. ఇట్ ఆల్వేస్ ఎండ్స్ అప్ వర్కింగ్ ఫర్ దెమ్. బౌలింగ్లోని లాస్ట్ మ్యాచ్ రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు. దట్స్ అ హ్యూజ్ ప్లస్ ఫర్ జీటీ. ఎందుకంటే రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ ఉంటే ఎనీ టీమ్ ఇన్ ద వరల్డ్ వుడ్ వాంట్ సమ్మన్ లైక్ రషీద్ ఖాన్. అండ్ జీటీకి రషీద్ ఖాన్ లాంటి ప్లేయర్ ఫామ్లోకి రావడం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ మ్యాచ్ రషీద్ ఖాన్ లుక్ లైక్ ఈజ్ కమింగ్ బ్యాక్. నెక్స్ట్ బౌలర్స్ పరంగా ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్. నా ఒపీనియన్లోని ఇప్పుడు దాకా ద బెస్ట్ ఇండియన్ బౌలింగ్ చూసుకుంటుంటే మాత్రం జీటీ లుక్స్ లైక్ దే హ్యావ్ ఇట్ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ సిరాజ్. ఎస్పెషలీ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్. నెక్స్ట్ సాయి కిషోర్. ఇయర్ ఇట్స్ అ బ్రేక్అవుట్ సీజన్ ఫర్ దెమ్. లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి జీటీలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ సీజన్ మాత్రం హీస్ ప్రూవింగ్ లైక్ ఈస్ ఎ రియలీ గ్రేట్ టాలెంట్. నెక్స్ట్ కేజ్రీవాల్ అని ఆడుతున్నాడు ఇప్పుడు. మేబీ రబాడా ఇంజరీ నుంచి వస్తే మేబీ రబాడా మైట్ బి ఇన్ ద 11. రబాడా తిరిగి వస్తే ఇట్ విల్ మేక్ ద టీమ్ మచ్ మోర్ స్ట్రాంగర్. సో యా జీటీ ఈజ్ ఆల్సో లుకింగ్ గ్రేట్ టీం పరంగా చూసుకుంటే. నెక్స్ట్ గ్రౌండ్కి వద్దాం. గ్రౌండ్కి వచ్చేటప్పటికి ఎక్కడనేలో సో లక్నో స్టేడియంలోని ఫ్లాట్ పిచ్చే ఉంటుంది. ఇప్పుడు పిచ్చెస్ చేంజ్ అయిపోయినాయి. లక్నోలో ముందు స్పిన్ పిచ్చెస్ ఉండేవి కానీ ఇప్పుడు ఫ్లాట్ పిచ్చెస్ ఉంటున్నాయి. సో 200 లాంటి స్కోర్ అయితే ఈజీగా కొడతారనుకుంటున్నాయి మ్యాచ్. ఎందుకంటే బోత్ టీమ్స్లోని బ్యాటింగ్ లైనప్ అలాంటిది. సో 200 అయితే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నా. అండ్ హెడ్ టు హెడ్ చూసేటప్పటికి రెండు కొత్త టీమ్సే. సో పెద్ద ఎక్కువసార్లు ఏం కలిపి ఆడలేదు. సో 5 times ఆడితే 4 times లైక్ లిటరలీ 4 times జీటీ విన్ అయితే ఓన్లీ 1 time ఎల్ఎస్జీ విన్ అయింది. సో ఇప్పుడు ఎల్ఎస్జీ మ్యాచ్ విన్ అయ్యి జీటీ మీద ఇంకొక అడుగు పైకి వేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు దాకా చూసుకుంటే అయితే జీటీ హ్యాస్ ఎ బెటర్ రికార్డ్ అగేన్స్ట్ ఎల్ఎస్జీ. కీ బ్యాట్స్కి వచ్చేటప్పటికి మనకు తెలిసిందే హౌ ఇంపార్టెంట్ మార్ష్ ఆర్ టు ఎల్ఎస్జీస్ బ్యాటింగ్ ఇంక్లూడింగ్ విత్ పూరన్. సో వీళ్ళ ముగ్గురికి స్టార్టింగ్లో మీరు అవుట్ చేయాలి అంటే కొంచెం పేసర్స్తో ఇంపార్టెంట్. సో నేను ఏమనుకుంటున్నాను అంటే సిరాజ్ వర్సెస్ దిస్ టాప్ 3 లైక్ మార్ష్, పూరన్, మార్క్రమ్ వీళ్ళ ముగ్గురిని అవుట్ చేసి క్యాపబిలిటీ ఉంది అంటే సిరాజ్కే స్టార్టింగ్లో స్వింగ్ ఉంటే. సో ఐ థింక్ సిరాజ్ వర్సెస్ మార్క్రమ్ అండ్ పూరన్ ఇస్ అ బ్యాటిల్ టు వాచ్ ఫర్ టాప్ ఆర్డర్ ఆఫ్ ఎల్ఎస్జీ వర్సెస్ సిరాజ్. నెక్స్ట్ జీటీ పరంగా కూడా సేమ్. జీటీ కూడా టాప్ రిలయంట్ గిల్, బట్లర్ అండ్ సాయి సుదర్శన్ వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ జీటీకి. వీళ్ళ ముగ్గురులోని ప్రతి మ్యాచ్ అట్లీస్ట్ ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. ఒక లాస్ట్ మ్యాచ్ సాయి సుదర్శన్ పర్ఫామ్ చేశాడు. గిల్, బట్లర్ త్వరగా అవుట్ అయిపోతాయి. ఆ ముందు మ్యాచ్ బట్లర్, సాయి సుదర్శన్ త్వరగా అయిపోతే గిల్ పర్ఫామ్ చేశాడు. అలా ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తున్నారండి ముగ్గురులో. సో వీళ్ళు ముగ్గురిని అవుట్ చేసడం చాలా ఇంపార్టెంట్. సో ఆ పరంగా ఎల్ఎస్జీకి ఆవేష్ ఖాన్ ఉన్నాడు అండ్ శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు హూ ఆల్వేస్ ఎండ్స్ అప్ టేకింగ్ వికెట్స్. సో వాళ్ళిద్దరూ అగేన్స్ట్ టాప్ ఆర్డర్ ఆఫ్ జీటీ చాలా కీ బ్యాటిల్. టాస్ నేను ఏమనుకుంటున్నాను అంటే మేబీ విన్ ద టాస్ అని చూస్ టు బ్యాట్. ఒకవేళ పిచ్ చాలా ఫ్లాట్గా ఉంది అని అనిపిస్తే, లేదు మేము చేస్ చేయడానికి కంఫర్టబుల్ అన్న ఫీలింగ్ ఏమైనా ఉంటే మాత్రం విన్ ద టాస్ అని చూస్ టు
బాల్. క్లైమేట్ కండిషన్స్ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి, ఏమి రెయిన్ ఫోర్కాస్టింగ్ అనిపించట్లే. సో నార్మల్ 3:30 మ్యాచ్, సో డ్యూ కూడా ఫ్యాక్టర్ ఉండదు. సో 3:30 మ్యాచ్ కాబట్టి మేబీ విన్ టాస్ చూస్తూ బ్యాట్ చేస్తారేమో, కానీ తెలీదు. మేబీ అండర్ ద లైట్స్ ఆడడానికి ప్రిఫర్ చేస్తారేమో కొంతమంది టీమ్స్ బ్యాటింగ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్లేయింగ్ ఎలెవెన్స్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నదే. ఇప్పటిదాకా అందరి ప్లేయర్స్ని కవర్ చేసాం. సో సింపుల్గా గిల్, సాయి సుదర్శన్, బట్లర్, షారుఖ్ ఖాన్, రుతర్ఫోర్డ్, టెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ కేజ్రీవాలా. జీటీ ప్లేయింగ్ ఎలెవెన్ గురించి చెప్తున్నాను. మీకు పెద్ద స్ట్రాంగ్గా పేపర్ మీద పెద్ద స్ట్రాంగ్గా అనిపించకపోయినా మ్యాచ్ డేలో మాత్రం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ పర్ఫామ్ చేస్తున్నారు జీటీ పరంగా. నెహరా మ్యాజిక్ లాగా ఎప్పుడు వేరే టీమ్స్కి ఎప్పుడు పర్ఫామ్ చేయని ప్లేయర్స్ అందరూ జీటీకి వచ్చి పర్ఫామ్ చేయడం మొదలు పెడతారు, సేమ్ లైక్ ఒకప్పుడు సిఎస్కే లాగా. సో ఆ పరంగా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా అండ్ ఈవెన్ మిడిల్ ఆర్డర్ పరంగా విచ్ వాస్ కైండ్ ఆఫ్ ఇష్యూ అట్ ద స్టార్ట్, అందరిది అన్నీ బాగున్నాయి. ఎల్ఎస్జి టోర్నమెంట్ స్టార్టింగ్లో కూడా అనుకున్నాం దే హ్యావ్ ఎ రియలీ ఎక్స్ప్లోజివ్ టీమ్, కానీ ఎటు వచ్చి కొంచెం టీం మరీ ఏంటి రిలయంట్గా ఉందేమో ప్లేయర్స్ మీద అనిపించింది, బౌలింగ్ వీక్ అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తుంటే దేర్ బౌలింగ్ ఈజ్ ఆల్సో లుకింగ్ లైక్ ఇట్స్ క్లికింగ్. ఇప్పుడు బ్యాటింగ్ అంత బాగున్నప్పుడు మీ బౌలర్స్ మీద కొంచెం ప్రెషర్ తక్కువ ఉంటుంది, సో అది హెల్ప్ అవుతుంది. సో బ్యాటింగ్ పరంగా మార్క్రమ్, పూరన్, పంత్, పదోని, మిల్లర్, సమద్, అసలు ఈ ప్రతి ప్లేయరు మీకు ఆల్మోస్ట్ 150 to 200 స్ట్రైక్ రేట్లో మధ్యలో ఆడి ప్లేయర్సే. సో అర్థమవుతుంది ఎల్ఎస్సి ఏ విధానంగా ఆడదాం అనుకుంటుందో. నెక్స్ట్ శార్దూల్, ఆకాశ్దీప్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్, బిష్నాయ్, అలా కూడా బౌలింగ్ పరంగా కూడా ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ క్లికింగ్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసుకుంటే. సో అది. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఎల్ఎస్జీ సైడ్, ఒకే ఒక ప్లేయర్ మైండ్కి వస్తాడు, దట్ ఈస్ మా నికోలస్ పూరన్. సో నికోలస్ పూరన్ ఇస్ ద వన్ టు వాచ్ ఫ్రమ్ ఎల్ఎస్జీ. అండ్ జీటీ సైడ్ నుంచి ఐ థింక్ బట్లర్ ఇస్ గోన్ హ్యావ్ ఎ గుడ్ మ్యాచ్, ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఎకానాలో. సో మేబీ బట్లర్ మైట్ హ్యావ్ ఎ గుడ్ మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. సో బట్లర్ ఇస్ ద వన్ టు వాచ్ ఫ్రమ్ జీటీ. అండ్ ఈవెన్ సిరాజ్ నాకు ఎందుకు బాగా ఆడతాడు అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి. సో అది నా ఇది ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఇప్పుడు ప్రిడిక్షన్స్కి వద్దాం. ప్రిడిక్షన్స్ పరంగా చూస్తుంటే ఇట్స్ రియలీ హార్డ్ టు ప్రిడిక్ట్ ఈ మ్యాచ్, ఎందుకంటే జీటీ, ఎల్ఎస్సి ఇద్దరు విన్నింగ్ స్ట్రీక్లో ఉన్నారు. అండ్ కొంచెం స్టార్టింగ్లో వీక్గా అనిపించిన టీమ్స్ పేపర్ పరంగా చూస్తుంటే పర్ఫార్మెన్స్ పరంగా బోత్ టీమ్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. జీటీ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ అండ్ మిడిల్ ఆర్డర్ ఇట్స్ ఆల్వేస్ కీప్స్ ఆన్ వర్కింగ్. వాళ్ళ టీంలో మిడిల్ ఆర్డర్లో చేంజెస్ చేస్తున్నా నెహరా మరి ఏం ఆలోచిస్తున్నాడో కానీ ఈ లుక్స్ లైక్ ఎ మాస్టర్ మైండ్. అండ్ నెహరా ఏం చేసినా అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ స్టార్ట్స్ టు వర్క్. సో జీటీ పరంగా అయితే అది. అండ్ ఎల్ఎస్జీ పరంగా అందరూ ఎస్ఆర్హెచ్ 300 అన్నారు, కానీ నా ఒపీనియన్లో జీటీ బ్యాటింగ్ లైనప్ లుక్స్ మోర్ లైక్ దే మైట్ హిట్ 300 దిస్ సీజన్. మార్క్రమ్ అన్న, పూరన్ అన్న, మార్ష్ అన్న, పూరన్, మార్ష్ ఇద్దరు సెంచరీలు కొడితే 15 ఓవర్స్కి 300 కొట్టేయగలరు వాళ్ళిద్దరు. అంత డేంజరస్ ప్లేయర్స్ వాళ్ళిద్దరు అసలు మ్యాచ్ మొత్తం ఆడితే. సో అది బ్యాటింగ్ పైన. అంటే ఇంక దానికి మించి పెద్ద కాంప్లిమెంట్ నేను ఏమేమగలను ఎల్ఎస్జీ బ్యాటింగ్ పరంగా. అండ్ బౌలింగ్ పరంగా చూసుకుంటే జీటీ స్టిల్ లుక్స్ లైక్ దే హ్యావ్ అ బెటర్ బౌలింగ్ యూనిట్, సిరాజ్ అని, ప్రసిద్ధ్ అని, రషీద్ అని. కానీ బ్యాటింగ్ పరంగా ఇట్ స్టిల్ లుక్స్ లైక్ ఎల్ఎస్జీ ఆర్ అ బిట్ మోర్ ఎక్స్ప్లోజివ్ దెన్ జీటీ. ప్రిడిక్షన్స్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఎల్ఎస్జీ ఇస్ గోనా విన్. మ్యాచ్ కూడా లక్నోలో, సో హోమ్ గ్రౌండ్ ఎల్ఎస్జీ. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఎల్ఎస్జీ హోమ్లో విన్ అయ్యారు అగేన్స్ట్ ముంబై అనుకుంటా. సో అలా ట్రావెలింగ్ టీమ్ జీటీ కాబట్టి ఐ థింక్ ఎల్ఎస్జీ మైట్ విన్ బికాస్ ఆఫ్ దేర్ బ్యాటింగ్ పవర్. అండ్ మేబీ టాస్ ఆల్సో మైట్ ప్లే రియలీ హ్యూజ్ రోల్, ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్లో అవ్వచ్చు. సో అది నా ప్రిడిక్షన్. సో చూద్దాం ఏమవుద్దాం. సో నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తుంటూ ఉంటాయి, సో సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.